హల్లెలూయా. అందరికీ వందనాలు. కాలేబ్ అన్న కనిగిరి నుంచి మన కోసం చాలా ఆసక్తిగా వస్తారు చిన్నప్పటికీ. అందరికీ వందనాలు. ఇందాక మీరు అన్నట్టు నా పరిచయం కాదు, నేను చాలా చిన్నవాడిని. ఇది మమ్మీ డాడీ అలాగే ఎంతోమంది పార్ట్నర్స్. అర్థమైంది. నేను నిన్న మొన్న కదా మొదలుపెట్టింది అదే డాడీ మమ్మీ. ఎన్నో ఈ మధ్య మేమందరం కనిపిస్తూ ఉన్నాం. మమ్మీ డాడీ ఎప్పటి నుంచో అసలు ఈ టీవీలు తెలియదు, ఈ లైవ్లు తెలియదు. అలాంటప్పుడు ఆ డ్రమ్ము కొట్టుకుంటా, కాంగో కొట్టుకుంటా ఒక 5-10 మందితో అంజలి మధ్యలో చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా. మేము అప్పటి నుంచి అలా చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఏదో నేను లైవ్లోకి రావడం జరిగింది. కానీ అంతకుముందంతా చేసింది డాడీ మమ్మీ. అయినప్పుడు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు మనల్ని అందరినీ. మనం ఏది చేసినా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం తీసుకుంటాం. అయితే మనం ఈ సంఘం మొత్తము ఒకటి నమ్ముతాం. ఏంటంటే మనకి వాక్యం బైబిలే మన డాక్ట్రిన్. ఎంతమంది ఒప్పుకుంటారు? మీది ఏం డినామినేషన్ అంటూ ఉంటారు చాలామంది. మీది ఏం డినామినేషను? బ్రదర్ అన్నా, బక్సింగా, పెంతికోస్తా, హోస్ అన్నానా, ఏదో అడుగుతూ ఉంటారు. కానీ నాకు చెప్పాలంటే తొందరగా మనసు రాదు. నా బైబిలే నా డాక్ట్రిన్. ఎంతమంది నమ్ముతారండి? బైబిలే మన ఏమంటారు సిద్ధాంతం. అది బైబిలే మన సిద్ధాంతం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ నేను తప్పుపడట్లేదు. అంటే మనకి బైబిలే మన సిద్ధాంతం, యేసయ్యే మన మాదిరి. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎవరికన్నా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? కాదు అని ఏమైనా చెప్పగలమా? పేర్లు మనం పెట్టుకుంటాం, అంతా క్రీస్తు సంఘమే. ఇది క్రీస్తు సంఘమే, ఇంకొక సంఘము క్రీస్తు సంఘమే, ఇక్కడ పక్కనున్న సంఘము క్రీస్తు సంఘమే, ఇక్కడ ఈ చివరున్న సంఘము క్రీస్తు సంఘమే. అంతా క్రీస్తు రక్తంలో కొనబడిన సంఘం. సో మనం ఎప్పుడు ఎవరిని ఆ సంఘం నుంచి ఆ బుట్లోంచి ఈ బుట్లు వేసుకోవాలని, ఈ బుట్లు ఆ బుట్లు వేసుకుని కాదు. ఇది ఇక్కడ ఈ సంఘం రావడానికి ఒక చిన్న కారణం ఉంది, తర్వాత మాడుకుందాం. కానీ అది మన ఉద్దేశం. ఎవరెక్కడికి వెళ్తున్నా అంతా క్రీస్తు సంఘమే, మన బైబిలే మన సిద్ధాంతం. సో యేసయ్య మన మాదిరి.